వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి ఎపిసోడ్లో బ్రహ్మముడి ఏం జరిగిందో తెలుసుకుందాము. ఈరోజు కూడా ఏం జరగబోతుందో తెలుసుకుందాము. రాజు వాళ్ళ డాడీ అయితే సుభాష్ గారు అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఎట్లాగైనా నిజం చెప్పేసేయాలి, లేకపోతే రాజు బయటికి వెళ్ళాల్సి వస్తుంది అని. ఏది ఏమైనా కానీ ఈరోజు నేను చెప్పేసేయాలి అని మనసులో బాగా అనుకుంటూ ఉంటాడు సుభాష్ గారు. ఇది ఇలా ఉండగా స్వప్నతో దెబ్బలు తిన్న రుద్రాని రాహుల్ బయటికి వస్తారు. బయటకు వచ్చి లోపలికి వెళ్ళినాక మమ్మీ ఏంటి మమ్మీ, కావాలని స్వప్న ఇలా చేసింది, మనని దయ్యం పట్టిన దానిలాగా చేసి మనని ఇలా చేసింది అని రాహుల్ అంటాడు. సర్లే కానీ నెక్స్ట్ రేపు మర్చిపోయావా ఈరోజు ఏం జరగబోతుందో. రాజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే అత్తయ్య గారన్నా పోవాలి. మనం ఇక్కడ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా? మనం ఏదో ఒక పన్నాగం పన్ని వాళ్ళని పంపేయడానికి ప్లాన్ వేసుకోవాలని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే మమ్మీ, నా దెబ్బలకి ఏదైనా పూసుకొని నేను బయటకు వస్తాను. ఇలా వస్తే నన్ను చూసి ఏమనుకుంటారు, అందరూ గుర్తుపడతారు మమ్మీ అని రాహుల్ అంటాడు. ఏదో ఒకటి తగలేడు, తొందరగా వచ్చేసి మనము బయటికి వెళ్దాము అని చెప్పేసి రుద్రాని రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఈలోగా నెక్స్ట్ డే రోజు వాళ్ళు అందరు కూర్చొని ఉంటారు. అప్పుడు అపర్ణ గారు బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు సుభాష్, ఏమిటి అపర్ణ, ఆగు ఒక్క నిమిషం అని అంటాడు. దానికి అపర్ణ ఆగుతుంది. ఈలోపు నేనన్నా వెళ్ళాలి, రాజన్న వెళ్ళాలి, రాజు వెళ్ళేలాగా లేడు కాబట్టి నేను వెళ్తున్నాను అని అపర్ణ అంటుంది. అయితే ఈరోజు నీకు ఎట్లాగైనా ఖచ్చితంగా నిజం చెప్పాలి అని అంటాడు. ఈలోగా రాజు మెట్ల మించి దిగుతూ ఉంటాడు. అతను కూడా బయటకు వెళ్ళడానికి బ్యాగ్ తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు. అది చూసి అపర్ణ, అంటే బయటకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా రాజ్? ఇప్పటికైనా నువ్వు నిజం చెప్తావని నేను ఆలోచిస్తున్నాను, కానీ నువ్వు నిజం మాత్రం అసలు ప్రాణం పోయినా చెప్పేలాగా లేవు. సరే నేనే వెళ్తాను, నువ్వు చెప్పవు, నిజం చెప్పవు, నేనే వెళ్ళిపోతాను. నాకు ఇక్కడ అసలు ఉండడానికి ఇష్టం లేదు. నువ్వు నిల్లమంటే ఇక్కడ రచ్చబండలాగా తయారవుతుంది ఇల్లు, అందుకే నేనే వెళ్ళిపోతున్నానని అపర్ణ అంటుంది. దానికి సుభాష్ లేచి, ఆగండి, అసలు నిజం నేను చెప్తాను అని అంటుంటాడు. ఇంతలోగా కావ్య అందుకొని, మామయ్య గారు మీరు ఆగండి, నేను మాట్లాడతాను. లెక్కలు మాకు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మా అత్తగారితో మా వారితోండి అని అంటుంది. అపర్ణ, నీకు నాకు లెక్కలేంటి, అసలు నేను ఒక మనిషిలాగానే చూడడం లేదు నిన్ను అని అపర్ణ అంటుంది. చూడకున్నా పర్లేదు అత్తయ్య గారు, నన్ను ఎప్పుడు చూశారు, నన్ను లెక్క ఎప్పుడు చేశారు కదా మీరు అని కావ్య అంటుంది. ముందు మీ లెక్క తేలుస్తా. ఎక్కడికి వెళ్తారు అత్తయ్య గారు మీరు? అంటే ఏంటి, నోరు పిల్లిలాగా ఉండేదని నోరు లేస్తుంది అని అపర్ణ అంటుంది. పిల్లినే అత్తయ్య గారు, ఇంకా చాలా పిల్లులు ఉన్నాయి, ఆ పిల్లులు కూడా పుల్లైపోతాయి. ఈ రుద్రాణి గారు రేపటి నుంచి రాణి అవుతారు, ఈ దానలక్ష్మి కూడా అలాగే అవుతారు, మీరు ఇలాగే వెళ్ళిపోతారా చెప్పండి అని కావ్య అంటూ ఉంటుంది. మధ్యలో రుద్రాణి అడ్డం వచ్చి, ఏంటి కావ్య నువ్వు మాట్లాడేది అని అంటుంటుంది. ఇది మీ విషయం కాదు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు జోక్యం చేసుకోకండి రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది. ఏంటి సింగిల్ వర్డ్తో మాట్లాడుతున్నామని రుద్రాణి అంటుంది. ఇంతలోకి స్వప్న, ఎప్పటికైనా విలువిచ్చింది, కాపాడుకోండి అని అంటుంది. అని రాహుల్ అంటాడు ఇంతలోకి స్వప్నని. అంటే మీరు కూడా మూసుకోనోరు అని స్వప్న అని చెప్తుంది. ఇలా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. కానీ రాజు మాత్రం అసలు నిజం చెప్పాడు. నేనే వెళ్ళిపోతాను రాజు అని అపర్ణ అంటుంది. వద్దు మమ్మీ, మీరు వెళ్ళొద్దని రాజు అని అంటూ ఉంటాడు. కావ్య మాత్రం, ఎక్కడికి వెళ్తారండి, మీరు తప్పు చేశారా, తప్పు చేసిన వాళ్ళలాగా బయటికి వెళ్ళిపోతారా అని కావ్య అంటుంది. ఇది ఇలా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.